నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సంతోష్ రావు స్కామ్స్కి సంబంధించి ప్రతిరోజు కథనాలతో మీ ముందుకు వస్తానని చెప్పాను. సంతోష్ రావుకి కూడా చెప్పాను, దీనికి సంబంధించి సమాధానం రావాలి సంతోష్ రావు, రాకపోతే నీ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయట పెడతాను అని చెప్పాను. దాంట్లో భాగంగానే నేను చెప్పినట్టే ఈరోజు 6ంటికి వస్తాను అన్నాను, 6ంటికి వచ్చాను. అలాగే నిన్నే చెప్పాను, సంతోష్ రావు నీకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, నేను నీ విషయంలో కేవలం నువ్వు చేసే అవినీతికి యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను వ్యతిరేకిని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాను. ఇది బాగా గుర్తుంచుకో, నేను నీకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే అవినీతికి మాత్రమే నేను వ్యతిరేకం. ఓకే, అలాగే బీఆర్కే న్యూస్ ఇటువంటి అవినీతి కార్యక్రమాలని బయట పెడుతూనే ఉంటుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నిఖార్సైన జర్నలిజం బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు నీ అవినీతి చిట్టాతో బయటకు వచ్చాను. 2 years నుంచి వర్క్ చేస్తున్నారు మా నేషనల్ టీం నీ అవినీతి మొత్తం బయటకు తీయడానికి. చాలా వరకు డేటా సంపాదించాము, అంతా డేటా మా దగ్గర సిద్ధంగా ఉంది, అన్నీ కూడా బయట పెడతాము. సంతోష్ రావు, నీకు ఒకటి తెలుసా, నీకు గారు అని పిలవచ్చు, కానీ పిలవటానికి లేదు, ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి అలాంటిది. సో నువ్వు చేసిన అవినీతి వల్ల నిన్ను గారు అని సంబోధించలేని పరిస్థితి నెలకొంది, అది నువ్వు గమనించుకోవాలి. అలాగే ఈ సంతోష్ రావు స్కామ్స్ మనం ఒకసారి చూద్దాము, ఇప్పటివరకు సంతోష్ రావు ఎటువంటి స్కామ్స్ చేశాడనేది. అయితే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంతోష్ రావు స్కామ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యతగా ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని పూనుకున్నారు. దాంట్లో భాగంగా సూపర్ 6 తీసుకొచ్చారు, ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు అవుతూ ఉన్నాయి. త్వరలో తల్లికి వందనం పిల్లలకి పడబోతుంది. అలాగే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ కూడా ఇవ్వబోతున్నామని చంద్రబాబు ప్రకటించిన పరిస్థితి. సో ఇటువంటి టైంలో ఈ విద్యుత్ శాఖలో జరుగుతున్న గోల్మాల్స్ వల్ల చాలామంది మీద ఆ భారం పడి అంటే ఇప్పుడే ఆర్థిక పరంగా దెబ్బతినుంది ఏపీ అసలే. అటువంటి టైంలో ఇతనికి ఈ స్కామ్స్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ భారం ప్రజల మీద పడి, ట్యాక్స్ రూపంలో కట్టే సొమ్మే కదా సంతోష్ రావుకి వెళ్ళేది, సంతోష్ రావు ఇప్పుడు చేసిన స్కామ్స్కి కట్టేది సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. విద్యుత్ రేట్లు పెంచేస్తారు, ఆ సబ్సిడీ ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం? మన దగ్గర నుంచే కదా. సో ఈ స్కామ్స్ మొత్తం బయట పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సంతోష్ రావు దీనికి సమాధానం చెప్పేలాగా చేస్తాను, నో డౌట్ దాంట్లో. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఈ స్కామ్స్ చూడొచ్చు. సంతోష్ రావు చిట్టా నిజంగా ఎవరైనా కూడా అతను స్టార్టింగ్ నుంచి కూడా మనము అతను స్టార్టింగ్ అంటే దగ్గరగా రిటైర్డ్ అవ్వకముందు నుంచి కూడా ఇతని మొత్తం భాగవతం మొత్తం అవినీతే. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడికి వెళ్ళినా అవినీతి. అవినీతి కూడా నీతిగా చేస్తాడు, ఎందుకంటే అతనికి సంబంధించిన ఒక టీం ఉంటుంది, వాళ్ళందరికీ నీట్గా పర్సంటేజెస్ని పంచుతాడనమాట. అంత నీట్గా ఒక టీంని మెయింటైన్ చేస్తూ పర్సంటేజెస్ పంచుతూ అంత నీట్గా అవినీతి కూడా చేస్తాడు. అంటే లాజికల్లీ టెక్నికల్లీ, నిన్న నేను మీకు చెప్పాను, లాజికల్లీ టెక్నికల్లీ అవినీతి చేయడంలో దిట్ట, ప్లస్ అవినీతి చేశానని కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే నాకెవరు ఏం చేయలేరు, పెద్దోళ్ళ అండదండలు ఉన్నాయి, నా పై అధికారుల అండదండలు ఉన్నాయనేది, ఆ పై అధికారులు ఎవరు అనేది కూడా మన దగ్గర ఉంది లిస్టు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఒక మొత్తం చాలా డేటా కలెక్ట్ చేసాము, దానికి సంబంధించి మా టీం వర్క్ చేస్తుంది. ప్లస్ ఆ డేటాని రాబోయే రోజుల్లో, అంటే మీరు స్పందించకపోతే సంతోష్ రావు స్పందించకపోతే కనుక ఆ డేటా తీసుకెళ్ళి కోర్టులో అప్లై చేస్తాం. ప్లస్ సిఐడి, సిబిఐ, ఈడీ, లోకాయుక్త, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఉండవు, మొహమాటం లేదు అందులో. సంతోష్ రావు ఇది బాగా నువ్వు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక సంతోష్ రావు స్కామ్స్ మనం చూద్దాము. అంటే నిన్న చెప్పినట్టు గుంటూరులో డివిజన్ ఆఫీస్ స్కామ్ జరిగింది. దాంట్లో యాక్చువల్గా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక 10 కోట్ల రూపాయలు అవుతుంది డివిజన్ ఆఫీస్కి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అందులో 8 కోట్ల స్కామ్కి పాల్పడ్డాడు పెద్ద ఆయన, ఎందుకంటే 2 కోట్ల రూపాయలే అక్కడ అయింది డివిజన్ ఆఫీస్కి. తర్వాత తిరుపతి చీఫ్ ఇంజనీర్గా చేసే టైంలో విద్యుత్ వైర్ల స్కామ్ చేశాడు, బోర్లకు విద్యుత్ టవర్ల స్కామ్ కూడా చేశాడు. అంటే ఈయన స్కామ్కి లేదేది అనర్హం అన్నట్టు కొత్తగా క్రియేట్ చేస్తాడనమాట. అక్కడ ఎలా చేయాలి స్కామ్ అంటే, ఒక స్కామ్ చేయాలి అని ఒక డబ్బులు అవసరం అయినాయి అనుకోండి, స్కామ్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది, ఆ స్కామ్ ఎలా చేయొచ్చు అని ఒక ప్లాన్ వేసుకుంటాడు, దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ హైరార్కీ కూడా మీకు చెప్తాను, అసలు ఎలా చేస్తాడు ఈయన స్కాము ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. సంతోష్ రావు మళ్ళీ గుర్తుంచుకో, నేను నీకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే అవినీతికి మాత్రమే యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను వ్యతిరేకం. ఈరోజు బీఆర్కే న్యూస్ ప్రశ్నిస్తూ ఉందంటే నువ్వు చేసిన అవినీతి వల్లే, అది గుర్తుంచుకో.
అలాగే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు స్కామ్, ఇది చాలా పెద్ద స్కామ్. దీని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి. నీకు కాంటాక్ట్ అయితే నువ్వేం సమాధానం చెప్పావు కూడా తర్వాత నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సంతోష్ రావు ఏం సమాధానం చెప్పాడు. విద్యుత్ మోటార్ స్కామ్, అలాగే ఆర్డీఎస్ఎస్ అండ్ స్మార్ట్ మీటర్స్ స్కామ్, జగనన్న కాలనీల కోసం దీంట్లో కూడా పెద్ద స్కామ్కి పాల్పడ్డాడు. విద్యుత్ టవర్ల స్కామ్ ఈరోజు మాట్లాడుకుందాం దీని గురించే. విద్యుత్ వైర్ల స్కామ్ ఒకటి, అలాగే క్లాంపుల స్కామ్. క్లాంపుల నుంచి ట్రాన్స్ఫార్మర్ల వరకు కాదేది సంతోష్ రావుకు అనర్హం అన్నట్టు ఈయన స్కామ్స్కి పాల్పడ్డాడు అనమాట. అసలు సంతోష్ రావుకి మా టీం అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఒకసారి సంతోష్ రావు ఏమన్నాడో ఆయన మాటల్లోనే విందాం. ఒకసారి ఆ సంతోష్ రావుకి సంబంధించిన ఆడియో ప్లే చేయండి పీసీఆర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను చిదంబరం మాట్లాడుతున్నాను అండి బీఆర్కే న్యూస్ నుంచి. హలో చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్గా ఒక టెండర్ రిలీజ్ అయింది కదా సార్, మన సదరన్ పవర్ డెవలప్మెంట్ దీని నుంచి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. సార్ దాన్ని 343 crores ఒకటి టెండర్ ఉంది. అది దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, నాకు దాని నుంచి కనుక్కుందాం కాల్ చేశాను సార్. నేను క్యాంప్ లో ఉన్నానండి, మీరు రేపు చేయండి. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్, జస్ట్ ఒక 2 minutes సార్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే. నేను లైవ్ లో లేను. నేను లైవ్ లో, మీరు లైవ్ లో ఉన్నా సార్, నేను లైవ్ లో తీసుకున్నాను. మాట్లాడతాను, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. మీటింగ్ లో ఉండి మీరు ఫోన్ ఇచ్చే. ఓకే, వన్ మోర్ టైం ప్లే చేస్తారా పీసీఆర్? ఆయన సమాధానం మళ్ళీ విందాం మనం, ఎందుకంటే దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి కదా. ఎంత సార్, నేను చిదంబరం మాట్లాడుతున్నాను అండి బీఆర్కే న్యూస్ నుంచి. హలో చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్గా ఒక టెండర్ రిలీజ్ అయింది కదా సార్, మన సదరన్ పవర్ డెవలప్మెంట్ దీని నుంచి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. సార్ దాన్ని 343 crores ఒకటి టెండర్ ఉంది. అది దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, నాకు దాని నుంచి కనుక్కుందాం కాల్ చేశాను సార్. నేను క్యాంప్ లో ఉన్నానండి, మీరు రేపు చేయండి. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్, జస్ట్ ఒక 2 minutes సార్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే. నేను లైవ్ లో లేను. నేను లైవ్ లో, మీరు లైవ్ లో ఉన్నారు సార్, నేను లైవ్ లో తీసుకున్నాను. మాట్లాడతాను, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. మీటింగ్ లో ఉండి మీరు ఫోన్ ఇచ్చే. ఓకే ఓకే సరే సార్. రైట్, విన్నారు కదా, అది సమాధానం. మీటింగ్లో ఉన్నారు సంతోష్ రావు గారు, ఇంతవరకు ఆ మీటింగ్ అయిపోలేదు, దానికి సమాధానం కూడా చెప్పలేదు. క్లారిటీ తీసుకునే ప్రయత్నం అంతే. ఆ క్లారిటీ ఇస్తే, అవినీతికి పాల్పడకపోతే క్లారిటీ ఇవ్వచ్చు కదా సంతోష్ రావు. వై డోంట్ యూ దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చి, నేను ఈ అవినీతికి పాల్పడలేదు, నేను ఇంత నిఖార్సైన వాడిని, నేను నిజమైన వాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది? మీటింగ్లో ఉన్నాను, క్యాంపుల్లో ఉన్నాను అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించుకోవాలి సంతోష్ రావు. సరే, ఈ విషయం అంతా కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను చెప్పాను మీ అందరికి కూడా, ఈరోజు సంతోష్ రావుకి సంబంధించిన స్కామ్స్ ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా డెప్త్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తానని. ముందుగా విద్యుత్ టవర్స్ స్కామ్కి వెళ్దాము. విద్యుత్ టవర్స్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. గతంలో అయినా విద్యుత్ టవర్స్ అని చెప్పేసి చాలా పెద్ద స్కామ్కి పాల్పడ్డాడు. అంటే మొత్తము 1250 కోట్ల విలువైన విద్యుత్ టవర్స్ ఇంతవరకు అయితే దానికి సంబంధించిన వర్క్ చేశాడు. అందులో దగ్గరగా సంతోష్ రావు వాటా 700 కోట్ల వరకు ఉంటుంది అనేది మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే మనం చూసుకుంటే సంతోష్ రావు ఒక హైరార్కీ మెయింటైన్ చేస్తాడు. అంటే ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా అవినీతి చేయాలి, ప్రజల సొమ్ముని ఎలా కాజేయాలి అనేది ఒకసారి ఆలోచించి, దానికి సంబంధించి ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ కాంట్రాక్టర్స్తో అప్రోచ్ అవుతాడు. అంటే మీకు ఈ కాంట్రాక్ట్లో ఇంత % వస్తుంది, నేను మీకు ఇలా టెండర్కి పిలుస్తాను, మీరు బిడ్ వేయండి అని చెప్పేసి దానికి ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. దీనికి ఇంత %, దానికి ఇంత % అని. దాని తర్వాత ఏం చేస్తాడో తెలుసా, అతనికి ఒక టీం ఉంటుంది. ఆ టీము మొత్తం కూడా ఇతనికి సంబంధించిన వర్క్ ప్రారంభిస్తుందన్నమాట. ఇతనికి ఒక నమ్మిన బంటున్నాడు శ్రీను అని చెప్పి, అతని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాము తర్వాత. ఆయన నమ్మిన బంటు త్రూ వర్క్ స్టార్ట్ చేస్తాడు. అంటే వీళ్ళందరూ కూడా టీంని మేనేజ్ చేసేది అతనే. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి టీంకి కూడా అప్రోచ్ అవ్వటం, దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ప్రతి డివిజన్ నుంచి కూడా అంటే కావాల్సిన వర్క్స్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే లెటర్ సిఫార్సు చేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సంతోష్ రావుకి ఆ డిపార్ట్మెంట్ ఆ లెటర్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఒకసారి ఆ లెటర్ కూడా చూద్దాము. ఎమ్మెల్యే లెటర్ ఒకసారి ప్లే చేయండి. రైట్, ఎమ్మెల్యే లెటర్ ప్లే చేయండి. ఎస్, సారీ ఇది కాదు ఎమ్మెల్యే లెటర్. ఎస్, ఇది వచ్చేసేసి అసెంబ్లీ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఇది ఒక ఎమ్మెల్యే లెటర్ అనమాట. ఇలా ఒక లెటర్ ఏమో పంపిస్తారు. ఆ లెటర్ త్రూ దాన్ని ఆధారంగా చేసుకొని సంతోష్ రావు ఏం చేస్తాడంటే వెంటనే నోటిఫికేషన్ అనేది పిలుస్తాడు.
నోటిఫికేషన్లో 3 కంపెనీస్ బిడ్ వేస్తాయి, అది కూడా ఈయనకి తెలిసిన కంపెనీసే బిడ్ వేస్తాయి. అదో గొప్ప విషయం ఏంటంటే ఈయనే వెనకాల ఉండి ఆ కంపెనీస్తో బిడ్ వేయిస్తాడనమాట. అందులో ఒకటేమో మెయిన్ కంపెనీ ఉంటుంది, అంటే ఏ కంపెనీకి రావాలి అది అనేది లో కాస్ట్ బిడ్ ఎవరు దాఖలు చేస్తారో వాళ్ళకే వస్తుంది కాబట్టి ఆ లో కాస్ట్ బిడ్ని ఆ కంపెనీతో వేయించి మిగతా 2 డమ్మీ కంపెనీలని పెడతాడనమాట. సో ఆ డమ్మీ కంపెనీస్ని పెట్టిన తర్వాత ముందే మాట్లాడేసుకుంటాడు, ఈ డీల్ మొత్తం ముందే మాట్లాడేసుకుంటాడు. తర్వాత ఏం జరిగిద్దంటే నోటిఫికేషన్ విడుదల చేస్తాడు. 343 కోట్ల స్కామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి, అంటే టెండర్స్ ఒకటి పిలిచాడు. స్కామ్కి కాదు, విద్యుత్ టవర్స్ కట్టడానికి సంబంధించిన టెండర్ని. ఒకసారి ఆ టెండర్ని మనం ఒకసారి చూద్దాము. జనవరిలో పిలిచారు ఆ టెండర్, జనవరి 25న పిలిచినట్టున్నారు. ఒకసారి అది ప్లే చేయండి. ఇది ఫస్ట్ పిలిచారు ఆ టెండర్, 343 క్రోర్స్కి సంబంధించిన టెండర్. రైట్, మనం చూడొచ్చు ఇక్కడ ఆ టెండర్కి సంబంధించి. దీంట్లో ఏంటంటే క్లియర్గా స్పెసిఫికేషన్స్తో సహా అన్నీ కూడా సంతోష్ రావు ఇచ్చిన పరిస్థితి ఓవరాల్గా. అంటే ఈ టెండర్ పిలిచిన తర్వాత ఈ టెండర్ని సడన్గా క్యాన్సిల్ చేసేసారు. టెండర్ని క్యాన్సిల్ చేసేసి అంటే ఎందుకు సైలెంట్ అయిపోయారంటే ఈ టెండర్లో అవినీతి జరుగుతోంది అని చెప్పి తెలిసిన తర్వాత, వీళ్ళ కంపెనీలే బిడ్స్ వేస్తున్నాయని చెప్పి తెలిసిన తర్వాత కొంచెం ప్రెజర్స్ వచ్చి టెండర్ని క్యాన్సిల్ చేయించాడు. అంటే ఏంది, ఈయన ఏం చేస్తాడంటే అండి, ఈయన గొప్పతనము ఆచితూచి వ్యవహరిస్తాడు. అంటే ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు కొట్టకూడదు, అంటే ఈయన టెక్నికల్లీ లాజికల్లీ బాగా స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తాడనమాట. సో దాంట్లో భాగంగానే ఈ మొదటి టెండర్ అనేది నోటిఫికేషన్ విడుదల చేశాడు. తర్వాత ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఫిబ్రవరిలో కాస్ట్ డేటా అని ఒకటి ఉంటుంది. ఆ కాస్ట్ డేటా ఏంటంటే, మనం కాస్ట్ డేటా ప్లే చేయండి ఒకసారి. కాస్ట్ డేటా ఏంటంటే 5 కోట్లు ఏదైతే దాటితే, అంటే ఏదైనా పనికి సంబంధించి 500 కోట్ల రూపాయలు దాటితే ఏపీఆర్సీ పర్మిషన్ తీసుకోవాలి. ఏపీఆర్సీ పర్మిషన్ తీసుకోడు ఈయన ఇష్టం అనమాట. ఎందుకంటే ఈయనకి పై అధికారులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూ ఏంటంటే ఈయన మొత్తం పని చేయిస్తాడనమాట. మనం చూడొచ్చు కాస్ట్ డేటా ఇదంతా. ఈ కాస్ట్ డేటా ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. కాస్ట్ డేటా దీనికి ఇంత కెపాసిటీ పెట్టాలి, దీనికి ఇంత అని చెప్పి ఒక కాస్ట్ డేటా ఒక రూల్ అనేది పాస్ చేస్తుంది గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఆ రూల్స్ని ఆ ప్రోటోకాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కానీ సంతోష్ రావు ఎక్కడ ఆ రూల్స్ని ఫాలో అవ్వడు. దాన్ని ఎప్పుడు కూడా బేఖాతరు చేయడం, ఆ రూల్స్కి అగెనెస్ట్గా వెళ్ళటం, తర్వాత ఏంటంటే ఏదో ఒక సాకు చూపించడం, లీగల్లీ టెక్నికల్లీ ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకసారి అంటే ఏపీఆర్సీ అప్రూవల్స్ అనేవి ఉండాలి, బట్ ఏపీఆర్సీ అప్రూవల్ అనేది తీసుకోడిన. ఒకసారి ఏపీఆర్సీ చైర్మన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది బీఆర్కే న్యూస్. ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను చిదంబరం మాట్లాడుతున్నాను బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. నేను ఇదొకటి 343 క్రోర్స్ ఒకటి ఇప్పుడు టెండర్ ఒకటి రిలీజ్ అయింది కదా సార్. ఏం టెండర్ మా సార్ ఇక్కడ మన దీనికి సంబంధించింది టవర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. అవును సార్, అంటే అది యాక్చువల్లీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు, బట్ మన దగ్గర నుంచి పర్మిషన్ ఉందా సార్. అది పర్మిషన్ లేకుండానే ఆ టెండర్ రిలీజ్ అయింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ సార్. అందుకని యాక్చువల్ గా నేను ఆఫీసులో లేను, కోర్టు వెకేషన్ లో ఉంది. ఓకే, సో నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే సార్. సార్ మీకు సమాచారం ఏమైనా ఉందా సార్? ఒకటి 343 క్రోర్స్ ఒకటి నాకైతే ఏం గుర్తులేదమ్మా. ఓకే, మీరు వాళ్ళని అడగండి, డిస్కౌంట్ ఫోన్ చేసి అడగండి. సార్ అదే కాల్ చేస్తే వాళ్ళు యాక్చువల్ మీటింగ్ లో ఉన్నాను అన్నారు. సో మాకున్న సమాచారం ఏంటంటే ఏపీఆర్సీకి సంబంధం లేకుండానే ఈ ప్రకటన వచ్చింది అన్నది. అక్కడ సీజీఎం ప్రాజెక్ట్స్ ఎవరైనా ఉంటారు సార్ ఆఫీస్ లో, ఓకే, వాళ్ళకి కాల్ చేసి అడగండి దీనికి ఈఆర్సీ క్లియరెన్స్ ఉందా లేదా అనేసి. ఓకే. సో నాకు గుర్తున్నంత వరకు ఒక ఇదైతే మేము రిటర్న్ చేసినాం 415 crores. అవును సార్, I returned it. అవును సార్, మీరు రిటర్న్ చేశారు సార్. రిటర్న్ చేస్తే దాన్ని మళ్ళీ రీటెండర్ చేశారు. మీరు 415 కి చేస్తే ఇప్పుడు 343 కి అది వాళ్ళ లాస్ట్ డేట్ ఉంది. బట్ అట్లా మా క్లియరెన్స్ లేకుండా చేయడానికి రాదు కదా. అదే సార్, ఇంకా దానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో అందుకని మిమ్మల్ని ఒకసారి చెక్ చేద్దాము. నాకు అంటే మేము ఒక లాస్ట్ 10 days బ్యాక్ సార్ ఒక ప్రపోజల్ అయితే రిటర్న్ చేసినాం ఫర్ రీకన్సిడరేషన్. ఓకే సార్, ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ డేటా అండ్ దేర్ ప్రపోజల్. సో ఐ వుడ్ నాట్ నో, వాళ్ళు వితౌట్ అవర్ క్లియరెన్స్ దే కెనాట్ డూ ఇట్. అవును సార్, మీరు అడగండి, సీజీఎం ప్రాజెక్ట్స్ ఉంటారు అక్కడ వాళ్ళ. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సార్, యూజువల్లీ ఒక టవర్ వెయిట్ అన్నది 2200 to 2400 kgs ఉంటుంది అని అన్నారు.
బట్ మన వీళ్ళ ఆర్ఎఫ్పిలోనేమో మనం చూస్తే ఆల్మోస్ట్ 3,900 కేజీస్ వరకు. అట్లా కాదు టవర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మోనోపోల్ వస్తున్నాయి. అవును సార్. మీరు ఓఆర్ఆర్ పక్కన చూస్తే హైదరాబాద్ సార్, దేర్ ఆర్ మోనోపోల్స్. ఓకే, మోనోపోల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు వెయిట్ బట్టి కాదు, వాట్ టైప్ ఆఫ్ టవర్ ఇట్ ఈజ్ అన్నది కనుక్కోవాలి ఫస్ట్. ఓకే. సో టెక్నాలజీ మారే కొంది సార్, ఆ మెటీరియల్ వేరే యూజ్ చేస్తారు, కాస్టింగ్ వేరే ఉంటుంది సార్. సో మా సైట్ లో చూస్తే అంటే మీకు కాస్ట్ డేటా ఉంటుంది. అవును సార్, నేను కాస్ట్ డేటా చూశాను. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సేమ్ ఇదే తరహా టవర్లు ఏదైతే మనం ఇచ్చిన స్పెసిఫికేషన్ టవర్స్ ఆల్మోస్ట్ 2.6 lakhs లో కంప్లీట్ అయిపోతే, అదే దాన్ని మన వాళ్ళేమో 5.2 lakhs నుంచి 5.93 lakhs వరకు అట్లా ఉందని చెప్పి మేము కాస్ట్ డేటా ఇష్యూ చేస్తున్నాం. అవును సార్, అవును సార్. చేసిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రపోజల్స్ వస్తేనే మేము రిటర్న్ చేసినాం మొన్న. ఓకే సార్. ఒక 10 days బ్యాక్ రిటర్న్ డే ప్రపోజల్. సో దాని తర్వాత అప్డేట్ అయితే ఏం లేదు నా దగ్గర. ఓకే, ఓకే. సో ఒకవేళ మీ పర్మిషన్ లేకుండా, మీ అప్రూవల్ లేకుండా వెళ్ళింది అంటే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ చేయాల్సిందే, అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి డిస్కౌంట్ కి అవకాశం లేదు. వాళ్ళు ఖర్చు పెడితే కనుక అది మేము విల్ నాట్ పర్మిట్ టు ఇన్కర్. ఓకే, ఓకే సార్. that cannot be passed on to consumers. Okay. Then they will have difficulty. See, unfortunately, administrative work మేము discompile. Yes sir, yes sir. Government చూడాలి. Okay sir. What they are doing అన్నది. Yes sir, yes sir. సో అయితే ఇక్కడ ఏంటంటే మాకున్న సమాచారం ఏంటంటే గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ లేదు, సిఎండి గారి పర్మిషన్ లేదు, ఈఆర్సీకి సంబంధించిన పర్మిషన్ లేకుండానే దీన్ని రోల్ చేస్తున్నారు. తద్వారానే అంటే మాకున్న మనం కూడా ఆల్మోస్ట్ ఒక 62. సిఎండి గారి పర్మిషన్ లేకుండా చేయలేరండి. ఓకే, సిఎండి గారి పర్మిషన్ లేకుండా. ఓకే, ఆయన ఈ నంబర్ 1 డిస్కమ్ కదా. రైట్, చూశారు కదా, ఆయన కూడా క్లియర్గా చెప్పారు ఏపీఈఆర్సీ పర్మిషన్ లేదు అనేది. అంటే ఆయన చెప్పేది ఒకటి, ఇటువంటి ఏమన్నా వస్తే కూడా మా దృష్టికి మేము రిటర్న్ చేస్తామని. అయినా కూడా ఇక్కడ ఈయన గొప్పతనం ఏంటంటే వాళ్ళతో సంబంధం లేదు, పై అధికారులు ఉన్నారు ఈయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది పై అధికారులు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈయన చెలరైపోతాడు, అవినీతి ఎలా పడితే అలాగే చేస్తాడు, ఆయన ఇష్టం. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గానే మళ్ళీ టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. 343 కోట్లు ఏదైతే ఆపారో ఆ టెండరే మళ్ళీ వచ్చింది. ఈయన చెప్పిన తర్వాత కూడా ఈయన రిటర్న్ చేస్తాడని చెప్పాడు కదా, ఇందాక మీరు విన్నారు కదా, చెప్పిన తర్వాత కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఒకసారి మీరు ప్లే చేయండి, ఆ టెండర్ నోటిఫికేషన్. ఎస్, ఇదే ఆ టెండర్ నోటిఫికేషన్ మనం చూడొచ్చు. ఈ టెండర్ నోటిఫికేషను 343 కోట్లకి పిలిస్తే దీనికి సంబంధించి మే 15 లాస్ట్ డేట్, ఇది మే 15 లాస్ట్ డేటు. ఇంతవరకు ఎల్ఓఏ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తక్కువ బిడ్ ఎవరైతే వేశారో వాళ్ళకి ఇస్తారు. ఆ యాక్సెప్టెన్స్ దీనికి సంబంధించి కూడా ఎవరికి ఇచ్చారు అనేది కూడా బయటికి రాలేదు ఇంతవరకు. అంటే ఈ దీంట్లో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూస్తున్నారు కదా మీరు, టెండర్ నోటిఫికేషన్ ప్రీవియస్ అంటే మొదట అది క్యాన్సిల్ చేసిన టెండర్ నోటిఫికేషన్కి దీనికి తేడా ఏందో తెలుసా? దాంట్లో స్పెసిఫికేషన్స్ ఇచ్చారు క్లియర్గా దేనికి ఎంత అనేది, కానీ దీంట్లో ఇవ్వాల. ఒకవేళ మోసం చేయనోడే అయితే, ఒకవేళ అవినీతి చేయనోడే అయితే ఇస్తాడు కదా, ఇవ్వకుండా ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ సంతోష్ రావు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తున్నాను, ఈ అవినీతి తిమింగళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈరోజు విద్యుత్ శాఖ మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి తిమింగళాల వల్ల. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎక్కడి దాకైనా వెళ్తాను. ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలు ఇప్పటికే చాలా ఈ ఆర్థిక పరంగా దెబ్బతినున్నారు. ఒకవైపు కరోనా కావచ్చు, ఇంకోవైపు ఆర్థిక పరంగా సమస్యలు తలెత్తి ఏపీలో ఇప్పుడు దెబ్బతినున్న పరిస్థితి. మళ్ళీ కనపడని ఛార్జెస్తో ఏపీలో బిల్స్ వేస్తున్న పరిస్థితి, పవర్ బిల్స్. సో ఇవన్నీ కూడా బయటికి తీస్తాము. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వర్క్ చేశాము. సో అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఈ ఏదైతే టెండర్ ఉందో మీరు క్లియర్గా చూడండి. స్పెసిఫికేషన్స్ అయితే ఎక్కడా మెన్షన్ చేయాలి. ఏదో నార్మల్ ఒక టెండర్ నేను పిలిచాను, నా బినామీ లో కాస్ట్కి బిడ్ దాఖలు చేస్తాడు కదా, ఇక దాన్ని బట్టి మనం వాళ్ళకి టెండర్ ఇచ్చేద్దాము. ఎల్ఓఏ కూడా ఇచ్చారు కానీ ఇంతవరకు అది తెలీదు, అది కూడా తెప్పిస్తాము. దానికి సంబంధించి మా టీం కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది, నేషనల్ టీము. ఒకసారి మా టీంలో మెంబర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా ఫోన్ చేద్దాము, వాళ్ళు ఏం చెప్తారో విందాం ఒకసారి దీనికి సంబంధించి. 1 minute. రైట్, వెంకట్ ఉన్నారు మా టీం మెంబర్. 2 years నుంచి ఇతని మీదే వర్క్ చేస్తున్నాడు ఆయన. దీనికి హలో
హలో. హలో, యా వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే రఫీ గారు. యా వెంకట్ గారు, మనము ఈరోజు లైవ్కి వెళ్తున్నాము ఈ స్కామ్స్కి సంబంధించి. మీరు వర్క్ చేశారు, మనమంతా కలిసి వర్క్ చేశాం కదా. సో మీకు అంటే మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటండి ఈ స్కామ్లో? పవర్ స్కామ్ అట్ ది రేట్ ఆఫ్ సంతోష్ రావు. స్కాములకు కింగ్ ఎవరు అంటే సంతోష్ రావు అనడానికి చాలా నిస్సిగ్గుగా మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతని పైన 2 సంవత్సరాల నుంచి మనం చేసినటువంటి వర్క్ ఈ రోజున బీఆర్కే న్యూస్ ద్వారా చేయడం అనేటువంటిది ఒక శుభపరిణామంగా చెప్పచ్చు. రెండవది, అవినీతి అనేటువంటి ఊపిరి పీల్చందే ఈయన నిద్రపోయే పరసత్వం కాదు. అది ఏ రంగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, తాను ఏ అధికారిగా ఉన్నా పూర్తి స్థాయిలో కింది స్థాయి అధికారులని పీల్చి పిప్పి చేసి వారి కుటుంబాల వ్యవస్థను కూడా కూలద్రోల్చి అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి ఒక పవర్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే అతను సంతోష్ రావు అని చెప్పచ్చు. ఓకే, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎన్ని పేజీల డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేశారండి? మనం అనుకున్నట్టే డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమన్నా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందంటారా డాక్యుమెంట్స్? మన దగ్గర ఈ 2 సంవత్సరాలుగా మనం వాస్తవ రూపంలో తయారు చేయబడినటువంటి ఎవిడెన్స్లు మొత్తము కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిబిఐ కేసులకు మించినట్లు ఫైల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎన్ని వందల పేజీలు ఉన్నాయండి ఇవి? సుమారు 8,000 పేజీల దాకా మనం తీయడం జరిగింది. తీసిన కొద్దీ ఒక చిత్రగుప్తుడి యొక్క చిట్టా కంటే ఎక్కువగా వస్తుంది. ప్రతి అణువున కూడా అవినీతిమయం. జస్ట్ ఇప్పుడే నేను ఆన్ ది స్పాట్ లో ఉన్నాను. ఇక్కడ ఈయన యొక్క మహా లక్షణం ఏంటంటే ఇక్కడ కొన్ని టవర్స్ కట్టారు. ఈ టవర్స్ ఇనుప టవర్స్ కి సిల్వర్ పూత పూసి మొన్న దగ్గర వర్షానికి మొత్తం రాలిపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాలిపోయే అంతటి దుస్థితిలో ఈ టవర్స్ ఉన్నాయి. మీకు ఆ టవర్స్ నేను మీకు ఛానల్ కి నేను పోస్ట్ చేస్తాను, పబ్లిక్ చూపిస్తాను. రైట్ అండి, ఒకసారి ఆ ఫొటోస్ పెట్టండి. సో మనకి దీనికి సంబంధించిన ఎల్ఓఏ ఇంకా బయటికి రాలేదండి. ఆ ఎల్ఓఏ ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా మీరు? అంటే సహజంగా మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ కాంట్రాక్టర్ కి ఎల్ఓయు పేపర్ గా ఇవ్వకుండా మామూలుగా చెప్పి ఉంటారు, ఓరల్ గా చెప్పి ఉంటారు. సో అది దానికోసం కూడా మన టీం అక్కడ వర్క్ చేస్తుంది. చుట్టుపక్కలంతా మన వాళ్ళు చేస్తున్నారు. సో పేపర్ అయితే ఇంకా బయట రాదు. నాకు తెలిసి కాంట్రాక్టర్లు పిలిచినట్టుగా సమాచారం ఉంది, వాళ్ళకి ఓరల్ గా చెప్పినట్టున్నారు. సో వాళ్ళు అక్కడ నుంచి బ్యాంక్ గ్యారంటీకి వెళ్ళాలి కాబట్టి మేబీ మన ఈ లైవ్ అయిపోయే లోపు ఆ సమాచారం. రైట్ అండి, మీరు ఒకసారి ఫొటోస్ పెట్టండి, నేను పీసీఆర్కి అది ఫార్వర్డ్ చేస్తాను. విల్ ప్లే హియర్ ఫొటోస్. ఒకసారి మీరు ఫొటోస్ పెట్టరా, అక్కడ ఆ టవర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే రైట్, చూశారు కదా, అది అవినీతి చిట్టా ఓపెన్ చేసే కొద్దీ కూడా ఎంతో పెద్ద చిట్టా ఉంది. ఈ చిట్టా నిజంగానే నేను ఆశ్చర్యపోతున్నాను అని చెప్పే పరిస్థితి. మీరు విన్నారు అతని వర్డ్స్ కూడా, నిజంగానే ఇలాంటి అవినీతి పరుణ్ణి నేను ఎక్కడా చూడలేదు అని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మనం టవర్స్ స్కామ్ విషయంలో కీలకం ఏంటి, అసలు ఈ టవర్స్ స్కామ్ ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. నేను అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా టవర్స్ అంటే M3, M6, M9 అండ్ M12 ఈ 4 ఫార్మాట్స్లో ఉంటాయి టవర్స్. M6, M12 ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట. M6 అంటే 16 మీటర్స్ ఉంటుంది, M9 వచ్చేసి 19 మీటర్స్ ఉంటుంది. ఈ M6 వచ్చేసి యూజ్ చేసే ప్లేసెస్ వచ్చేసి ఎక్కువగా ఈ M6 రూరల్ ఏరియాస్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ ఉండవు. M6 యూజ్ చేస్తారు. అక్కడ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎత్తుగా బిల్డింగ్స్ ఉండవు కాబట్టి కొంచెం తక్కువ, 16 మీటర్స్ కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేసెస్లో యూజ్ చేస్తారు. అలాగే M9కి వద్దాం. M9 వచ్చేసేసి 19 మీటర్స్ ఉంటుంది. అది ఓవరాల్గా సిటీస్లో యూజ్ చేస్తారు, అర్బన్ ఏరియాస్లో. దానికి కారణం ఏంటంటే బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో ఆ బిల్డింగ్ పై నుంచి రావడానికి వీలుగా ఉంటుందని, చాలా ఎత్తు ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేస్తారనమాట M9ని. ఇక M12, M3 విషయానికి వస్తే అవి చాలా తక్కువగా ఉంటాయి, అది ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఉంటారు, అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఏంటంటే M6, M9 అనేవి ఎక్కువగా మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ M9 టవర్స్కి సంబంధించి 2,200 అంటే నేషనల్ వైడ్గా మనం చూసుకున్న చూడొచ్చు ఇక్కడ మన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మామూలుగా ఈ టవర్స్కి సంబంధించి 2,200 నుంచి 2,400 వరకే దీని రేట్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా
ఈ M9కి సంబంధించి. కానీ మన సంతోష్ రావు దీనికి 3,900 వేసాడండి. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అవినీతికి పాల్పడ్డాడో, ఏ రేంజ్లో అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లోనే ఈ 343 కోట్లలోనే 180 కోట్ల వరకు స్కామ్ జరిగే అవకాశం ఉందనేది మా ఎనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మనం ఇక్కడ క్లియర్గా ఆ డేటా కూడా మీకు చూడొచ్చు. కర్ణాటక, తెలంగాణ, చెన్నై రాష్ట్రాల్లో ఏ కంపెనీ ఎలా ఛార్జ్ చేస్తుంది. M9 టవర్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. M9 2298 ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 3,400 నుంచి 3,900 వరకు సంతోష్ రావు ఇచ్చిన పరిస్థితి. అది ఎంత, 1,000 రూపాయల పైన ఒక్కొక్క టవర్కి. ఇంకొక విషయం ఏంటంటే 100 మీటర్లు ఉండాలి టవర్కి గ్యాప్. కానీ ఈ పెద్ద మనిషి ఏంటంటే 100 మీటర్లు కాదు, 50 నుంచి 60 మీటర్లే పెట్టేది. ఎందుకంటే ఎక్కువ టవర్స్ పడతాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. చాలా బాగుంది కదా ఐడియా. ఈయన ఐడియాలజీ మొత్తం కూడా విపరీతమైన బుద్ధి, ఎలా అవినీతికి పాల్పడాలి అనే దాని మీద ఈయన ఫ్రాంక్గా చెప్పాలంటే డాక్టరేట్ కూడా తీసుకోవచ్చు. ఆ రేంజ్లో అవినీతి చేశాడు. మనం చూస్తే ఈ రేట్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఫొటోస్ పంపించారు అక్కడ, చూద్దాం. అది ఒకసారి నేను మా టీంకి పంపించే ప్రయత్నం చేస్తాను. రైట్, పీసీఆర్ నేను ఫొటోస్ పంపించాను, ఒకసారి చూసి అది ప్లే చేయరా ఫొటోస్ టవర్స్వి. రైట్, ఓకే. అది వాళ్ళు ప్లే చేసేటప్పటికి మా కరెస్పాండెంట్ ఉన్నారు గోపీనాథ్ గారు. గోపీనాథ్తో మాట్లాడదాం. గోపీనాథ్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ విద్యుత్ టవర్స్ స్కామ్. దీని గురించి మీకు వచ్చిన అప్డేట్స్ ఏంటి? అలాగే దీనిపై ప్రజలు ఏమంటున్నారు? మీరేమన్నా ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారా? అక్కడ ఆఫీసర్స్ కూడా లోపలికి రానివ్వట్లేదు, మాట్లాడటానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు సహకరించట్లేదు అనేది తెలిసింది. రఫీ గారు, మొత్తం మీద గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇంత భారీ స్కామ్ ని బయట పెట్టినటువంటి అంటే బీఆర్కే న్యూస్ కి నిజంగా చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే మనం చాలా మందితో తిరుపతిలో అంటే ఇక్కడ రీజనల్ ప్రెస్ కాబట్టి ఏపీఎస్పీడీసీలకు సంబంధించి సీఎండి సంతోష్ రావు ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రధాన పాత్రధారి, సూత్రధారి అంటూ కూడా ఆయన వైపు వీళ్ళని కూడా చూపిస్తున్నాయి. అదే విషయాన్ని చాలా మంది అంటే మేము ఇక్కడ చాలా మంది అంటే రిటైర్డ్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీనియర్ అధికారులతో, డిఈ స్థాయి అధికారులు, ఏడీ స్థాయి అధికారులు, అదేవిధంగానే చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని కారణాలతో, ఎందుకంటే గతంలో ఆ సంస్థలో పనిచేశారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దీంట్లో జరుగుతున్న స్కామ్ కి సంబంధించి అంటే మీడియా అంటే మనతో పాటు మాట్లాడడానికి కానీ లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడడానికి కానీ ఫోన్ లో మాట్లాడడానికి కానీ కూడా ఇష్టపడడం లేదు. అయితే ఈ విషయంలో ఈ స్కామ్ బయట పెట్టిన తర్వాత చాలా సార్లు మనం ప్రయత్నం చేయడం జరిగింది. సీఎండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతోష్ రావుని కలవడానికి ప్రయత్నం చేశాం. అంటే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి అంటే సీఎండి గారు అంటే వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీతో ఉన్నారని, లేదంటే మిగిలిన అధికారులతో కొంతమందితో ఉన్నారని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఒకనొక దశలో 3 రోజుల పాటు కూడా కంటిన్యూగా వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే బీఆర్కే న్యూస్ కెమెరామెన్ కానీ ఎవరిని కూడా లోపలికి రానికుండా కేవలం నన్ను మాత్రం లోపలికి అనుమతించడం జరిగింది. విజిలెన్స్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా. అయితే ఎన్నో రకాల ప్రయత్నం చేశాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వం పైనే అంటే ప్రజలపైనే భారం పడుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, అదేవిధంగానే లోకేష్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎంతో ఆశయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల విషయాల్లో కావచ్చు ఎక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పరిపాలన నడుస్తున్న తరుణంలో ఏ సంస్థలో ఎక్కడ చూసినా కూడా దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇలాంటి అంటే విద్యుత్ శాఖలో ఇలాంటి విద్యుత్ డిపార్ట్మెంట్ లో ఏపీఆర్ఎస్ వీళ్ళకి సంబంధించి అంటే టెండర్లు అంటే వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు ఏపీఎస్పీడీసీల తరఫున సీఎండి సంతోష్ రావు పెద్ద ఎత్తున దీన్ని నడిపించారనేది ప్రధానంగా వాస్తవాలు బయటికి రావడం జరిగింది. విషయంలో మనం సంప్రదించిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు. మీకు వాస్తవాలన్నిటి కూడా మేము అంటే త్వరలోనే మీకు అంటే ప్రెస్ నోట్ ద్వారా ఇస్తామంటూ కూడా ఒక రోజు కాలం గడపడం ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఒకనొక దశలో సీఎండి ఆఫీస్ కి రాకుండా కడపకు ఆయన నేరుగా వెళ్ళిపోవడం, ఎప్పుడు ఏ సమయంలో మనం అక్కడికి వెళ్ళినా కూడా కడపకి వెళ్ళిపోవడం, అసలు ఆఫీస్కే రాకుండా కూడా అంటే తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. సో ఏదో ఒక రకంగా మనం దీన్ని ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం, లేదంటే జరుగుతున్నటువంటి అక్రమాల పైన ఆయన ప్రశ్నిస్తామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మీరు మీ ఛానల్లో కావచ్చు లేదంటే వస్తున్నటువంటి ఇవన్నీ కూడా తప్పు అని వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మేము విడుదల చేస్తామంటూ కూడా ప్రెస్ నోట్ అంటే సంబంధించి సీఎండి ఆఫీసుకు సంబంధించి
వాళ్ళు అంటే పిఎస్ కావచ్చు, Yes, yes, అదేవిధంగా డిపార్ట్మెంట్ వీళ్ళు గోపీనాథ్ ఆధారాలు అంటే ఏం రఫీ గారు. లేదు గోపీనాథ్. పేపర్స్ మీద కనబడేవే ఆధారాలు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. వీళ్ళకి ఏంటంటే పేపర్స్ మీద చూపిస్తారు, వాస్తవికత వేరేలా ఉంటుంది. ఇప్పుడే మాకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీంలో వెంకట్ ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఆయన ఓకే గోపీనాథ్ మీరు హోల్డ్లో ఉండండి. ఆయన ఆ ఫొటోస్ పంపించాడు, టవర్స్కి సంబంధించిన ఫొటోస్ ఇవి చూడొచ్చు మనం ఇక్కడ. ఈ టవర్స్ ఇది యాక్చువల్గా జిఐ టవర్స్ అయి ఉండాలి, ఈ టవర్స్ మొత్తం కూడా. కానీ ఇవి జిఐ టవర్స్ కాదు. ఈ టవర్స్ మనం చూస్తుంటే ఇది మొత్తం కూడా ఈ టవర్స్ ఐరన్ టవర్స్, దీనికి జిఐ పూత పూసారు. మనం చూడొచ్చు యాక్చువల్గా ఈ జిఐ టవర్స్ ఎలా ఉంటాయంటే దాని మన్నిక 10 నుంచి 15 సంవత్సరాల వరకు వస్తుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మహానుభావుడు ఏం చేశాడంటే 2200 నుంచి 2600 వరకు ఉంటుంది జిఐ టవర్. కానీ ఈయన ఇంకా తక్కువ ఐరన్ టవర్స్ తీసుకొచ్చి 2000 అది మోస్ట్ ప్రాబబ్లీ ఉండేది కాస్ట్. సో అది తీసుకొచ్చి ఐరన్ టవర్స్ పెట్టిన పరిస్థితి. దీని మన్నిక కేవలం 3 సంవత్సరాల కంటే ఎక్కువ రాదు. తర్వాత అది పాడైపోయే పరిస్థితి అనమాట. మా కరస్పాండెంట్ అండ్ మాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. చూడొచ్చు మీరు క్లియర్గా ఆ టవర్ ఎలా ఉందో. మొత్తం కూడా ఆ టవర్ మీద జిఐ పూత పూసారు. ఆ జిఐ పూత మొత్తం కూడా పోయింది, ఐరన్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. సో అది పరిస్థితి. ఇతని వర్క్ మొత్తం అలాగే ఉంటుంది. కేవలం అంటే మా గోపీనాథ్ చెప్పారు ఇందాక, ఇతను ఎవిడెన్సెస్ అవన్నీ పక్కన పెడితే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము, మొత్తం ఒక రూల్ బరాబర్ వెళ్తాము అని. ఈయన రూల్స్ మొత్తం ఎలా ఉంటాయంటే అదే నేను చెప్పాను కదా, లాజికల్లీ టెక్నికల్లీ. అలా చేస్తే ఎవరేం చేయలేరు, నాకు పెద్దల అండదండలు ఉన్నాయనేది ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే చాలామంది కూడా ఓపెన్గా చెప్పాడంట, నా వెనకాల సిఎస్ ఉన్నారు, సిఎస్ భాగస్వామ్యంతోనే నేను చేస్తున్నాను అని. అది ఇంకా దీనికి సంబంధించి సిఎస్ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఇంతలా ఓపెన్గా చెప్తూ ఉన్న సిఎస్ ఎందుకు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాసేవ కోసం అంకితంతో ఉంది. అటువంటి ప్రభుత్వం ఈ సిఎండి సంతోష్ రావు విషయంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇతని అవినీతి ఆగడాలు మరింత పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని పాయింట్స్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుంది అనేది మెయిన్గా వినిపిస్తూ ఉంది. ఇంతవరకు దాని నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. క్లారిటీ ఇవ్వాలి కదండి. ఇంత జరుగుతూ ఉన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, విజిలెన్స్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ప్రజల కోసం వాళ్ళు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఏంటి అవన్నీ చూసుకొనే చేయడం కోసమే కదా ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు మరి వీళ్ళు? ఇలాంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. నాసిరకంగా ఉండే వాటిని ఎవరి ఒత్తిడి మీద అప్రూవ్ చేశారు. ఎస్, ఇప్పుడు మీరు చూడొచ్చు, నాసిరకమే కదా అది, ఐరన్. నువ్వు పర్మిషన్ తీసుకుంది జిఐకి. ఆ టవర్ చూస్తేమో ఐరన్ నా వెనకాల ఉంది, మీరు చూడొచ్చు ఆ టవర్. సో ఇది టవర్, ఐరన్ క్లియర్గా కనపడుతుంది. ఏది? ఇదేనా సంతోష్ రావు నీ వర్క్? ఇదేనా నువ్వు ప్రెస్ రిలీజ్ నేను రిలీజ్ చేస్తానంది? నేను చేసిన పని ఇలా ఉంటుంది చూడండి అని చూపించడానికా ఇవన్నీ? అది నీ భాగవతం మొత్తం చాలా ఉంది, చెప్తాను నేను. ప్లేట్స్ ప్లే చేయండి దానికి సంబంధించి. సీజీ టవర్ ప్లేస్లో ఐరన్ టవర్స్ వేసి సీజ్ పూతతో మేనేజ్ అంతా కూడా జిఐ పూతతో మేనేజ్ చేసిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో అంటే ఈ 343 కోట్ల స్కామ్కి ముందు 1250 కోట్ల మేర విద్యుత్ టవర్ల నిర్మాణం చేశాడు ఈయన. మా నివేదికలో ఏం బయటపడిందంటే 750 కోట్ల మేర అవినీతి జరిగింది అని చెప్పి మా నివేదికలో బయటపడింది. అరే ఇంతలా అవినీతి, ఇది మొత్తం ప్రజాసొమ్ము. యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. ప్రజాసొమ్మును ఎలా బొక్కేస్తావు? ప్రజాసొమ్మును నీ టీంకి ఎలా పెడతావు? ఎంత తిన్నా నీకు సరిపోదా? ఏ నుంచి మొదలు పెట్టావు నీ ప్రస్థానం? అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ అవినీతికి ఆగడాలు లేకుండా పోతున్నాయి సంతోష్ రావు. ఆలోచించుకోవాలి కదా సంతోష్ రావు. అవినీతే నీ అవినీతిని చూసి అసూయపడేలా ఉంది. నాకంటే ఇంత అవినీతి చేస్తాడా ఈడు అని అలా ఉంది నీ పరిస్థితి. సో ఇది చూడొచ్చు, ఎన్ని ఫిర్యాదులు చేసినా విచారణ అనేది లేదు. మనం చూసాం చాలా కథనాలు వచ్చాయి దీని మీద, ఇంతవరకు కూడా ఎవ్వరూ స్పందించలేదు. గత గవర్నమెంట్లో ఏదైతే చేశాడో ప్రస్తుతం కూడా అదే చేస్తున్నాడు మహానుభావుడు. గవర్నమెంట్కి ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అలాగే సంతోష్ రావు చెప్తున్న సిఎస్ ఉన్నాడనే ధీమానా, ఇందా నేను చెప్పా సిఎస్ ఇతని వెనకాల ఉన్నాడు అని క్లియర్గా ఓపెన్గా తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తున్నట్టు మాకు సమాచారం ఉంది. సో మరి సిఎస్ దీనిపై స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇతని మరకతో పాటు అతను కూడా మరక అంటుంది కాబట్టి అతను కూడా క్లారిటీ ఇవ్వాలి. ఒక సిఎస్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సో ఇలా జరుగుతూ ఉంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఇంకా డీటెయిల్గా మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. చాలా ఉంది. టవర్స్ స్కామ్ ఒక్కటే మనం 2-3 గంటలు డిస్కస్ చేసుకున్నా సరిపోనంతగా ఉంది. అవినీతి తిమింగళం సంతోష్ రావుకి సంబంధించిన కథనాలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అంతలా అవినీతి చేశాడు సంతోష్ రావు. మనం ఇందాక మాట్లాడుకుందాము. 2,60,000 దాకా అయ్యే టవర్ ప్లేస్లో 5,90,000 దాకా వేసాడండి. ఎంతలాగా అవినీతి చేశాడు, ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, మా గోపి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మా కరెస్పాండెంట్ గోపి. దీనికి సంబంధించి సంతోష్ రావుని ఏమన్నా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఒకటి సరే, కింద స్థాయి ఉద్యోగులన్నా ఏమన్నా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి? రఫీ గారు, మనము ఈ ఘటన జరిగిన వెంటనే మనకు సంతోష్ రావుతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నుంచి కూడా అంటే మనం 19వ తారీఖు టెండర్లు అంటే 18 నుంచి మనము ఈ కథనాలన్నీ కూడా మనం ప్రసారం చేస్తాను. అయితే ఆ 4 రోజులు కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అతను అందుబాటులో లేడు. రోజంతా కూర్చున్నా కూడా నేరుగా సాయంత్రం 5 గంటల సందర్భంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దీనిపైన ఉదయం చెప్పి దాని తర్వాత సాయంత్రం నేరుగా కారెక్కి నేరుగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇందాక మీరు విన్నారు కదా, మనం కూడా కాంటాక్ట్ అయ్యాం బీఆర్కే న్యూస్ నుంచి. మీటింగ్ లో ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను, నేను క్యాంపుకి వచ్చాను, సాకులు చెప్తున్నాడు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన. పబ్లిక్ సర్వెంట్ కదా అతను, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఒకసారి విందాం గోపి సంతోష్ రావు ఏం చెప్పాడో ఒకసారి విందాం. మనం ప్లే చేయండి ఒకసారి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను చిదంబరం మాట్లాడుతున్నాను అండి బీఆర్కే న్యూస్ నుంచి. హలో, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా ఒక టెండర్ రిలీజ్ అయింది కదా సార్ మన సవరణ పవర్ డెవలప్మెంట్ దీని నుంచి, డిస్ట్రిబ్యూషన్ కమిటీ నుంచి. సార్ దాన్ని 343 crores ది ఒకటి టెండర్ ఉంది. అది దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, నాకు దాని నుంచి కనుక్కుందాం కాల్ చేశాను సార్. నేను క్యాంప్ లో ఉన్నానండి, మీరు రేపు చేయండి. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్, జస్ట్ ఒక 2 minutes సార్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే. నేను లైవ్ లో లేదు. నేను లైవ్ లో, మీరు లైవ్ లో ఉన్నా సార్, నేను లైవ్ లో తీసుకున్నాను. మాట్లాడతాను, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను, నేను మీటింగ్ లో. రైట్, విన్నారు కదా గోపి. ఇదే మాట సార్, వీడియో కాన్ఫరెన్స్ అని లేదంటే ప్రత్యేకంగా మీటింగ్ లో ఉన్నానని ఏదో కారణం చెప్పడం, దాని తర్వాత కారు దిగి నేరుగా వెళ్ళిపోవడం, ఇట్లా ఏ రకంగా చేయడం జరిగింది. దాని తర్వాత టీఎండీ ఆఫీస్ రావడమే మానేశాడు అతను. నేరుగా కడపకి వెళ్ళిపోవడం, కడప టూర్ అని, లేదంటే అటు సైడ్ మన కర్నూలు, అనంతపురం అట్లా వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నాడు. ఎందుకంటే బీఆర్కే న్యూస్ దీన్ని బయటపెట్టింది, ప్రజల పక్షాన్ని నిలబడింది. అదే స్థాయిలోనే భారీ కుంభకోణం, ఎందుకంటే వేరే శాఖలో ఎక్కడో కుంభకోణాలు జరుగుతుంటాయి, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కానీ సీఎండి సంతోష్ రావు పుణ్యమాని ఇంత పెద్ద ఎత్తున అంటే ఏపీఎస్పీడీసీఎల్లో దీనికి సంబంధించి విద్యుత్ శాఖలో కూడా ఈ స్థాయిలో కుంభకోణాలు బహుశా ఈ 10, 15, 20 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు కూడా ఇలాంటి జరుగుండదు అనేది చాలా మంది వాళ్ళకి సంబంధించి. చెప్పండి గోపి, 2,60,000 పైచిలుకు అంటే 2,60,000 లోపలే ఉంది టవరు. అటువంటిది 5,90,000 దాకా వేసిన పరిస్థితి. సో అంటే ఇతని భాగోతాలు మొత్తం కూడా కథనాలు వచ్చాయి పేపర్స్లో కూడా మనం చూసాం. అయినా కూడా ఇంతవరకు అంటే ఇతనికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు అనేది మీ దృష్టిలోకి వచ్చింది గోపి? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే మనం కొంతమంది వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మాట్లాడితే వాళ్ళు డైరెక్ట్ గా మనతో మాట్లాడడానికి ప్రయత్నం నేరుగా చెప్తున్నారు కానీ అంటే మనకు లోగో ద్వారా కావచ్చు అంటే ఫోన్లో మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆ సంస్థలో పనిచేస్తున్నారు కొంతమంది, రిటైర్డ్ అయిన వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్ లో కానీ వీళ్ళందరూ కూడా ఈయన చేసేదంతా ఫ్రాడ్. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఆయన ఎప్పుడు ఈ సీఎండీలో అంటే ఇక్కడ ఉన్న సందర్భంలో కూడా మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే మనకు మిత్రులు అక్కడ మీకు లైవ్ లోనే ఏదైతే చెప్పారో అంటే టవర్స్ నిర్మాణం జరిగిన తర్వాత కింది వరకు అంటే హాఫ్ వరకే 40%, 50% వరకే దానికి సంబంధించినటువంటి అంటే టెక్నిక్ అంటే క్వాలిటీ ఉంటుంది. దాని తర్వాత అంతా జిఐ పూత పూసి అంటే ఆ పూత పూసి వాటన్నిటిని నిర్మాణాలు జరుగుతాయి. ఇదే పెద్ద ఎత్తున గోల్మాలు. టవర్స్ కి సంబంధించి మీరు అన్నట్టే ఆ టవర్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా మన టీం వాళ్ళు పంపించారు, చూడొచ్చు. అది ఓన్లీ ఐరన్ మొత్తం బయటకు వచ్చేసింది, ఆ జిఐ పూత మొత్తం వెళ్ళిపోయింది. అయితే గోపి ఇక్కడ ఒక విషయం తెలిసింది, కింద స్థాయి అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు సంతోష్ రావు. నాకు పై అధికారులు తెలుసు, నీ ఉద్యోగానికి ఎసరొచ్చే అవకాశం ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పి బెదిరించి వాళ్ళతో పనులు చేయించుకుంటున్నాడు అనేది మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా సమాచారం వచ్చిందా? మీరు అనేది 100%. ఎందుకంటే మనం మాట్లాడినట్టే మన విచారణలో కూడా
చాలా మంది అంటే రిటైర్డ్ అయినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఫస్ట్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి అనవసరంగా ఉన్న ప్రాంతాల నుంచి కూడా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ అతను అనుకుంటాడో అక్కడ ఈఈలకు కావచ్చు, లేదంటే డిఈలకు కావచ్చు, లేదంటే ఏఈల దగ్గర నుంచి కూడా అతను ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడం, లేదంటే ఒకవేళ వాళ్ళు అంటే అక్కడ అవసరం లేదని చెప్పినా కూడా అతను చెప్పిన మాట వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, వేరే వాళ్ళకి అతనికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు అక్కడ ట్రాన్స్ఫర్ లో పెట్టుకోవడం. దాని తర్వాత ఇవన్నీ కూడా జిల్లాల వారీగా తెప్పించుకున్న తర్వాత వాళ్ళకు దాని తర్వాత టెండర్లన్నీ కూడా ఫైనల్ చేసుకుంటాడు. అంటే బహుశా యూనిట్ మనకు అవసరం వస్తుంది ఏంటి అనే దాని మీద ఒక ఐడియాకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు అనేది చాలా క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని కూడా. అయితే ఈయనకి సంబంధించి ఎవరు ప్రశ్నించినా కూడా ఆ సీఎండీ ఆఫీసులు కానీ లేదంటే దాని తర్వాత జిల్లాలో పనిచేసిన అధికారులు కూడా ఎవరు కూడా ఆయనకు ఇది అడ్డు అంటే మేము ఈ విషయంలో మేము చేయలేము అంటే రూల్స్ ని అతిక్రమించమని వాళ్ళు చెప్తే కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే ఆ మరుసటి రోజుగా ట్రాన్స్ఫర్ గా ఉండడము లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్ మార్చేయడము ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు సంబంధించి కావచ్చు, ప్రజల సొమ్ముని పందుకుక్కుగా దోచుకుంటున్నటువంటి ఏదైతే సీఎండీ సంతోష్ రావు పైన చర్యలు తీసుకోవాలనేది అంటే మాజీ ఉద్యోగులు కానీ ప్రస్తుతం సీఎండీ ఆఫీస్ లో కావచ్చు, ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు దీన్ని ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజలకు తీవ్రమైన నష్టం వస్తుంది. ఇప్పటికే ట్రూ ఆఫ్ చార్జెస్ పేరుతో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 100, 150 రూపాయలు, 200 రూపాయలు కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే వాళ్ళకే 100 రూపాయల నుంచి ఇంకొక 150 రూపాయల వరకు ప్రతి నెల ట్రూ ఆఫ్ చార్జెస్ వస్తాయి. ఎందుకంటే కనపడని చార్జెస్ ఇలాంటి వ్యక్తుల మీరు అన్నట్టు గోపి నార్మల్ ఛార్జ్ 1000 రూపాయలు అనుకోండి, కనపడని ఛార్జెస్ అంటే ఇటువంటి అవినీతి తిమింగళాల వల్ల ప్రజల మీద ఇంకో 1000 రూపాయలు భారం పడుతున్న పరిస్థితి. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రజలు కూడా దీని మీద ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, క్లారిటీ వచ్చేసింది. మనం ఈ కథనాలతోనే ప్రజలకి ఎంత మేర అవినీతికి పాల్పడ్డాడు సంతోష్ రావు అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. మనం కూడా దీనికి సంబంధించి కోర్టులకు వెళ్దాము, కోర్టుకు వెళ్దాము, ప్లస్ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ గోపి. దీనికి సంబంధించిన కథనాలు రెగ్యులర్గా ఉంటాయి. మీరు కూడా దీనికి సంబంధించి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళ సమాధానం ఏమైనా దొరికితే మాకు చేరవేయండి. రైట్, సో అది చూశారు కదా. అంటే ఇంతలా అవినీతి చేసిందే కాక బెదిరింపులు చేయటం అండి. ఏమండి వాళ్ళ కుటుంబాలు కావా? నువ్వు బెదిరిస్తే అంటే నీకు సీఎండీ హోదా ఉందని చెప్పేసి నేను బెదిరించి వాళ్ళు పని చేయకపోతే అంటే అందరూ అవినీతి పరులు అని చెప్పలేము. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు పని చేయకపోతే బెదిరిస్తావు నువ్వు. ఇదేం లెక్క సంతోష్ రావు? ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది సంతోష్ రావు, వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎవడు ఆపుతాడో అప్పుడు చూద్దుగాను. సమాధానం చెప్పకుండా ఎవడు ఆపుతాడో మేము కూడా చూస్తాం. నువ్వు సమాధానం చెప్పకుండా అంతా తప్పించుకొని తిరుగుతున్నావు కదా. ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వే సమాధానం చెప్తావు. ప్రతి దానికి కూడా క్లారిటీ వస్తుంది. నీ మీద అందరూ కూడా ఏం చేయాలో చేస్తారు. ఖచ్చితంగా మినిస్టర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. దీనికి సంబంధించి ఇప్పటికే మా టీం కూడా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సీఎం దగ్గరికి కుదిరితే కేంద్రంలో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్తాం. నీ అవినీతి భాగోతం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే అవినీతి చేసింది నువ్వు తక్కువ సొమ్ము కాదు. నీ అవినీతి పరంపర ఆగట్లేదు. ఆగితే ఓకే, నువ్వు అవినీతి చేసావు, ఏదో నీ రియలైజ్ అయ్యావు, వదిలేసావు, తర్వాత నీ పని నువ్వు చేసుకున్నావు అంటే ఓకే. నీ వల్ల ప్రజల మీద రెగ్యులర్గా భారం పడుతూనే ఉంది, ప్రజలు నీ వల్ల సఫర్ అవుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాల మీద పడతాయి. ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే నువ్వు ఈరోజు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే నీ వల్ల విద్యుత్ శాఖ మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల అప్పుల పాలవుతుంది. అప్పుల పాలైతే ఏమవుతుంది? ప్రైవేట్ పరం చేయాల్సిందే కదా. ఇవన్నీ ఆలోచించాలి కదా సంతోష్ రావు. నువ్వు చేస్తుందేమన్నా తక్కువ మొత్తంలో చేస్తున్నావు అవినీతి. కోట్లు కదిలిస్తే కోట్లు, ఎక్కడ చూసినా కోట్లు. ఒక్కో చోట 50 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు. ఈ స్కామ్లో మొత్తం 1250 కోట్ల టవర్స్ స్కామ్లో మొన్న జరిగింది 750 కోట్లు. ఇప్పుడు ఈ 343 కోట్లలో 180 కోట్లకు వేసావు. ఏమయ్యా అడ్డు లేదయ్యా? ఏం సాధిస్తావు? ఈ డబ్బులు మొత్తం కూడా ఇంతలా సంపాదించి ఇంతలా అవినీతి సొమ్ము కూడబెట్టి ఏం సాధిస్తావు? ప్రజల సొమ్ముని కొంచెం ప్రజల యాంగిల్లో కూడా చూడాలి కదా సంతోష్ రావు. అవినీతి చేసేటప్పుడు
నాకు అడ్డు లేదు, నాకు పదవి ఉంది, నేనేమైనా చేస్తాను, నేను ఏఈ నుంచి సీఎండి దాకా అయ్యాను, నాకెవరు ఆపలేరు అనుకోవటం తప్పు కదా. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నిన్నెవరు ప్రశ్నించరు అనుకుంటున్నాయో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. యాజ్ ఏ జర్నలిస్ట్గా బీఆర్కే న్యూస్ మేమంతా కూడా ప్రశ్నిస్తాం. నీ గురించి పెద్ద అవినీతి జరిగింది కాబట్టే ఈరోజు నీ చిట్టా బయట పెడుతున్నాం. అది నువ్వు గుర్తుంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సంతోష్ రావు నీకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే అవినీతికి వ్యతిరేకం. యాజ్ ఏ జర్నలిస్ట్గా దాని గురించే మాట్లాడుతున్నాం. అది నువ్వు గుర్తుంచుకొని మెలగాలి, సమాధానం చెప్పాలి. నువ్వు పబ్లిక్ సర్వెంట్వి కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంతలా అవినీతికి పాల్పడ్డావో, ఎవరెవరికి కట్టబెట్టావో. అసలు ఇంత లాజిక్గా ఎలా చేస్తున్నావు సంతోష్ రావు అవినీతి? మళ్ళీ ప్రెస్ రిలీజ్ చేస్తాము, మొత్తం ఆ రూల్స్ ప్రకారం వెళ్తా అంటున్నావు కదా. రూల్స్ ప్రకారం వెళ్ళేవాడివి, ఆ రూల్స్ ప్రకారమే నువ్వు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ కడతాను ఇంత మొత్తం అవుతుంది టవర్ కంటే, అదే టవర్ అక్కడ పెట్టాలి కదా, నువ్వు కాగితాల్లో చూపించిందే. కానీ ఎందుకు నువ్వు ఇలాంటి టవర్స్ కట్టావు? అక్కడ మొత్తం కూడా ఐరన్ టవర్స్ కట్టి పెట్టావు, జిఐ పూత పూసి. ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ టవర్స్ 3 సంవత్సరాలకే పాడైపోతాయి. మళ్ళీ ప్రజల మీద భారం. ఆ టవర్స్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సొమ్ము తీసుకోవాలి. ఆ సొమ్ము మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సుల రూపంలో ప్రజల దగ్గర నుంచే కదా. అవన్నీ ఆలోచించాలి కదా సంతోష్ రావు నువ్వు. నాకు అధికారం ఉంది, నాకు పైన వాళ్ళ సపోర్ట్ ఉంది, ఆ పైన వాళ్ళు కూడా స్పందించరు. సిఎస్ సపోర్ట్ ఉందని చెప్పి నువ్వు అంత బాహాటంగా అంత ఓపెన్గా చెప్తున్నా సిఎస్ స్పందించట్లేదంటే ఏమని చెప్పాలి? అంటే ఆయన సిఎస్ నీకు సపోర్ట్ చేస్తున్నానని ఒప్పుకున్నట్ట ఇక్కడ? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నిటికీ సమాధానం రాబడతాం ఖచ్చితంగా. ఇప్పుడే మా ఇన్వెస్టిగేషన్ టీంలో ఒక అతను చెప్పారు, వెంకట్ గారు, 800 పేజీల పైచీలకు నీ చిట్టా రెడీగా ఉందని. అది 8000 పేజీల దాకా వెళ్ళింది. నేను విన్నప్పుడు 800 అది. అంతలా నువ్వు అవినీతికి పాల్పడ్డావు. ఇంకా నీకేమనాలో నువ్వే ఆలోచించుకో. నీకు అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే మా టీం మెంబర్స్, మా కరెస్పాండెంట్స్ కావచ్చు, మా టీం మెంబర్స్ కావచ్చు, అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే బిజీగా ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తావా? సమాధానం చెప్పలేవా? నువ్వు అవినీతికి పాల్పడలేదు అంటున్నావు కదా. నేను నికార్సుగా ట్రాన్స్పరెంట్గా ఉంటాను, అన్ని పేపర్లలో చూపిస్తాను అంటున్నావు కదా. సమాధానం చెప్పడానికి ఏంటి? చెప్పొచ్చు కదా. ఎందుకు భయపడుతున్నావు సమాధానం చెప్పడానికి? అరే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాల్లో పడుతుంది సంతోష్ రావు. నీలాంటి వాడి వల్ల ప్రభుత్వం మళ్ళీ అబాసు పాలయ్యే అవకాశం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకి మంచి చేయాలి, అభివృద్ధి పదంలో ఏపీని నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు. నీలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు నీ మీద చర్యలు తీసుకునేలా చేస్తాం. నువ్వు ఎలాగో మాకు సమాధానం ఇవ్వవు, వాళ్ళకైనా సమాధానం ఇవ్వాలిగా. ఓహో అది కూడా నాకు అంత సీన్ లేదు, వాళ్ళు నాకు అడిగే అంత సీన్ లేదంటావా? ఎందుకంటే నీకు పై అధికారుల సపోర్ట్ ఉందనే. నేను ఎవరినైనా హింసిస్తాను కింద స్థాయి అధికారులని నా పని చేయించుకోవడం కోసం అంటావా? నీ ఇష్టం అంటావు మొత్తం. అలాగే ఉంది చూస్తుంటే, నువ్వు స్పందించకపోవడం చూస్తూ ఉంటే, నీ సంబంధించిన నీ తొత్తులు స్పందించకపోవడం చూస్తూ ఉంటే అంతా కూడా అలాగే కనపడుతుంది. ఇక్కడ క్లియర్గా నీ స్కామ్కి సంబంధించిన క్లియర్గా ప్రతిదీ కూడా ఇంకా ఇన్డెప్త్గా చూపిస్తా. ఇది జస్ట్ ట్రైలే, ఊరిక పైన ఎలా జరిగింది ఏంటి అనేది బ్రీఫ్గా చూపించే ప్రయత్నం చేశాను. ఈరోజు నువ్వు చూసావు, అంతా కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇలాగా ప్రతిరోజు నీ గురించి కథనాలు వస్తాయి. నీలాంటి అవినీతి తిమింగళం ఆ స్థానంలో ఉండకూడదు. ఏపీఎస్సీ చైర్మన్ చూసావు కదా, ఇందా మాట్లాడాం, ఎంత క్లారిటీగా చెప్పాడు ఆయన. మేము ఇటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వము అని క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఫోన్లో కూడా విన్నావు. కానీ అటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వని వాళ్ళే ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారంటే నీ ప్రభావం ఎంతలా ఉంది అక్కడ, ఎంతలాగా నువ్వు మేనేజ్ చేస్తున్నావు. అది సంతోష్ రావు, వదిలే ప్రసక్తే లేదు. ప్రతిదీ బయట పెడతాం. మళ్ళీ మండే ఇంకొక స్కామ్తో బయటకు వస్తాను నేను. ఆ స్కామ్ కూడా నేను క్లియర్గా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యలో మా టీం ప్రభుత్వాలకి, అలాగే కేంద్రంలో ఉన్న లోకాయుక్తకు కావచ్చు, కేంద్రంలో ఉన్న మినిస్ట్రీస్కి కావచ్చు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఆల్రెడీ ఆ పని మీదే ఉన్నారు. ఖచ్చితంగా నీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మా దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఏపీలో ఉన్న డిస్కమ్స్ అన్నీ కూడా ఒక ప్లాన్తో, ఒక రేట్తో వెళ్ళాలి. కానీ అలా కాదు కదా సంతోష్ రావు, నీకంటూ నీ సపరేట్ అనమాట. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు అంటే నా ఇష్టం, నేనేమైనా చేస్తానని.
రైట్. సో అది మళ్ళీ మండే కలుస్తాను. సిఎండి సంతోష్ రావుకి సంబంధించి మోర్ డీటెయిల్స్తో, ఇంకా కొంచెం అవినీతితో ఎక్కువ కథనాలు రెగ్యులర్గా ప్రసారం చేస్తూనే ఉంటాను. అలాగే దానికి సంబంధించిన అవినీతి చిట్టా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వేరే స్కామ్ గురించి మండే మాట్లాడుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్. దిస్ ఈజ్ రఫీ.